ఓం శాంతి. ఈరోజు మురళి డేటు 12 మే 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, ఇప్పుడు వినాశన సమయం చాలా సమీపంలో ఉంది. కనుక ఒక్క తండ్రితో సత్యమైన ప్రీతిని ఉంచుకోండి. ఏ దేహదారులతోనూ ప్రీతిని ఉంచుకోకండి. ఈరోజు మురళిలోని ప్రశ్న: ఏ పిల్లలకు ఒక్క సత్యమైన తండ్రితోనే సత్యమైన ప్రీతి ఉంటుందో వారి గుర్తులు ఏమిటి? సమాధానము: వారి బుద్ధి యోగము ఏ దేహదారుల వైపు వెళ్ళదు. వారు పరస్పరం ఒకరికొకరు ప్రేసి ప్రీతములుగా అవ్వరు. ఎవరికి సత్యమైన ప్రేమ ఉంటుందో వారు సదా విజయులుగా అవుతారు. విజయులుగా అవ్వడము అనగా సత్యుగ మహారాజా మహారాణులుగా అవ్వడము. సదా తండ్రితో సత్యంగా ఉంటారు. తండ్రి వద్ద ఏది కూడా దాచిపెట్టరు. ప్రతిరోజు అమృత వేళ లేచి తండ్రిని ప్రీతిగా స్మృతి చేస్తారు. దదీచి ఋషి వలె సర్వీసులో ఎముకను స్వాహా చేస్తారు. వారి బుద్ధి ప్రాపంచిక విషయాలను ప్రేమించదు. పాట: వారు మా నుండి వేరు కారు. ఓం శాంతి. బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణ కులభూషణులు ఈ ప్రతిజ్ఞ చేస్తున్నారు. ఎందుకంటే వారి ప్రీతి ఒక్క తండ్రితో మాత్రమే జోడింపబడి ఉంది. ఇది వినాశన సమయము అని మీకు తెలుసు. వినాశనం జరగాల్సిందే అని తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. వినాశకాలంలో ఎవరి ప్రీతి తండ్రితో ఉంటుందో వారు విజయాన్ని పొందుతారు, అనగా సత్యయుగానికి అధికారులుగా అవుతారు. శివబాబా చెప్తారు, రాజులు ప్రజలు కూడా విశ్వానికి అధికారులుగా అవుతారు, కానీ వారి యొక్క హోదాలో మాత్రం చాలా వ్యత్యాసం అయితే ఉంటుంది. ఎంతగా తండ్రి పైన ప్రీతిని ఉంచుతారో, స్మృతిలో ఉంటారో అంతగా ఉన్నతమైన పదవిని పొందుతారు. తండ్రిని స్మృతి చేయడం ద్వారా మీ వికర్మల భారం భస్మమైపోతుంది అని తండ్రి అర్థం చేయించారు. వినాశకాలే విపరీత బుద్ధి అని మీరు వ్రాయవచ్చు. ఇలా వ్రాయడానికి భయపడాల్సిన అవసరమైతే లేదు. వారి విపరీత బుద్ధి వినాశనం అవుతుంది అని, ప్రీతి బుద్ధి కలవారికి విజయం కలుగుతుంది అని తండ్రి స్వయంగా అర్థం చేయించారు. బాబా చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఈ ప్రపంచంలో ఎవ్వరికీ ప్రీతి లేదు, కేవలం మీకు మాత్రమే ప్రీతి ఉంది. బాబా చెప్తారు, పిల్లల్లారా, పరమాత్మ మహిమ, శ్రీకృష్ణుని యొక్క మహిమ వేరువేరుగా వ్రాసినట్లయితే గీతా భగవానుడు ఎవరు అనేది నిరూపించబడుతుంది. ఇది అవసరం కదా. జ్ఞాన సాగరుడు పతిత పావనుడు పరంపితయ లేక నీటి నదుల, జ్ఞానగంగయ్య లేక నీటి గంగయ్య? ఇది చాలా సహజము. మరొక విషయము, ఎప్పుడు ప్రదర్శనలు పెడతారో అప్పుడు గీతా పాఠశాల వారికి మొట్టమొదట నిమంత్రణ ఇవ్వాలి. వారు చాలామంది ఉన్నారు, ముఖ్యంగా వారిని ఆహ్వానం చెయ్యాలి. ఎవరు శ్రీమద్ భగవద్గీతను అధ్యయనం చేస్తారో వారికి మొదట నిమంత్రణ ఇవ్వాలి. ఎందుకంటే వారే మర్చిపోయి ఉన్నారు. అంతేకాక అందరినీ మరపింపచేస్తూ ఉంటారు. ఇప్పుడు వచ్చి నిర్ణయం తీసుకోండి, తర్వాత ఏం చెయ్యాలనుకుంటున్నారో అది చెయ్యండి అని వారినైతే పిలవాలి. వారు గీతా పాఠకులను పిలుస్తున్నారు. బహుశా వీరు కూడా గీతనే ప్రచారం చేస్తారు అని అప్పుడు మనుషులు కూడా భావిస్తారు. గీత ద్వారానే స్వర్గ స్థాపన జరిగింది. గీతకు చాలా మహిమ ఉంది, కానీ భక్తి మార్గంలోని గీత కాదు. తండ్రి చెప్తున్నారు, నేను మీకు పూర్తిగా సత్యమే చెప్తాను. మనుషులు ఏ అర్థాలను తీస్తారో అది పూర్తిగా తప్పు. ఎవ్వరూ సత్యం చెప్పరు. నేను మాత్రమే సత్యాన్ని తెలియచేస్తాను. పరమాత్ముని సర్వవ్యాపి అని చెప్పడం కూడా సత్యం కాదు. ఇవన్నీ వినాశనమవుతాయి. కల్పకల్పము జరుగుతూనే ఉంటుంది. మీరు ఈ ముఖ్యమైన విషయాన్ని మొట్టమొదట అర్థం చేయించాలి.
తండ్రి చెప్తారు, యూరప్ వాసులైన యాదవులది వినాశకాలే విపరీత బుద్ధి కలిగి ఉంటారు. వినాశనం కొరకు చాలా బాగా ఏర్పాట్లయితే చేస్తూనే ఉన్నారు. కానీ రాతి బుద్ధి కలవారు అసలు కొంచెం కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు అని బాబా అంటున్నారు. మీది కూడా రాతి బుద్ధిగానే ఉండేది కదా, ఇప్పుడు పారస బుద్ధి కలవారిగా అవ్వాలి. పారస బుద్ధిగా ఉండేది మళ్ళీ రాతి బుద్ధిగా ఎలా అయ్యింది? ఇది కూడా విచిత్రమే. బాబాను జ్ఞాన సాగరులు, దయా సాగరులు అని అంటారు. ఎవరికి తమ కళ్యాణమే చేసుకోవడం రాదో వారు అన్యుల కళ్యాణం అసలు ఎలా చేయగలుగుతారు? ఎవరు జ్ఞానాన్ని ధారణ చెయ్యరో వారు పదవి కూడా అలాంటిదే కదా పొందుకుంటారు. ఎవరైతే సేవాదారులుగా ఉంటారో వారు మాత్రం ఉన్నతమైన పదవిని పొందుతారు. వారినే తండ్రి కూడా ప్రేమిస్తారు. నెంబర్ వారి పురుషార్థం అనుసారంగా ఉంటారు. మాకు తండ్రిపై ప్రేమ లేదు కనుక పదవి కూడా లభించదు అని కూడా కొందరు అర్థం చేసుకోలేరు. సొంత పిల్లలైనా లేక సవతి పిల్లలైనా వినాశకాలే ప్రీతి బుద్ధి లేకుంటే, తండ్రిని అనుసరించకపోతే అక్కడికి వెళ్ళి చాలా తక్కువ పదవిని పొందుకుంటారు. దైవీ గుణాలు కూడా చాలా అవసరం కదా. ఎప్పుడు కూడా అసత్యమే చెప్పకూడదు. తండ్రి చెప్తారు, నేను సత్యమే చెప్తాను. ఎవరు నన్ను ప్రేమించరో వారికి పదవి కూడా లభించదు. ప్రయత్నం చేసి 21 జన్మలకు పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి. ప్రదర్శని మేళాలలో గీతా పాఠశాల వారిని ఆహ్వానించాలి. ఎందుకంటే వారు భక్తులు కదా. గీతా పాఠకులు తప్పకుండా కృష్ణుణ్ణి స్మృతి చేస్తూ ఉంటారు. కానీ ఏమీ అర్థం చేసుకోరు. కృష్ణుడు మురళిని మ్రోగించాడు, మరి రాధ ఎక్కడికి వెళ్ళింది? సరస్వతికి వీణను ఇచ్చారు, కృష్ణునికి మురళిని ఇచ్చారు. మాకు భగవంతుడే జన్మనిచ్చారు అని మనుషులు అంటారు. కానీ భగవంతుని యథార్థ పరిచయమే తెలియదు. ఇది భారతదేశం యొక్క విషయము. భారతదేశంలోనే దేవతల రాజ్యం ఉండేది. వారి మూర్తులే మందిరాలలో పూజింపబడతాయి. మిగిలిన రాజులు మొదలైన వారి నిలువెత్తు బొమ్మలను వెలుపలి వారు పెడతారు. వాటిపైన పక్షులు మొదలైనవి చెత్త వేస్తూ ఉంటాయి. లక్ష్మీనారాయణలు అలాగే రాధాకృష్ణులు మొదలైన వారిని ఎంత ఫస్ట్ క్లాస్ అయినటువంటి స్థానాలలో కూర్చోబెడతారు. వారిని మహారాజా మహారాణులు అంటారు. కింగ్ అనేది ఆంగ్ల పదము. ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు చేసి మందిరాలు నిర్మిస్తారు? ఎందుకంటే ఆ మహారాజులు పవిత్రంగా ఉండేవారు. యథా రాజారాణి తదా ప్రజలు అందరూ పూజ్యులే. మీరే పూజ్యులుగా మళ్ళీ మీరే పూజారులుగా అవుతారు. కనుక మొదటి విషయము తండ్రిని స్మృతి చేయండి. తండ్రిని స్మృతి చేసే అభ్యాసం చేయడం వలన ధారణ జరుగుతుంది. ఒక్కరిపైనే ప్రేమ లేకుంటే తరువాత ఇతరులపైన ప్రేమ కలుగుతుంది. కొంతమంది పిల్లలు పరస్పరం ఎంత ప్రేమించుకుంటారు అంటే వారు శివబాబాను కూడా అంతగా ప్రేమించరు. బాబా అంటారు, మీరు బుద్ధి యోగాన్ని నాతో జోడించాలా లేక మీరు ఒకరికొకరు ప్రేయసి ప్రియులుగా అవ్వాలా? తర్వాత నన్ను పూర్తిగా మర్చిపోతారు. మీరు బుద్ధి యోగాన్ని నాతోనే జోడించాలి. ఇందులో శ్రమ కలుగుతుంది. బుద్ధి విడిచి రానే రాదు. శివబాబాకు బదులుగా రాత్రింబవళ్ళు ఒకరినొకరు స్మృతి చేసుకుంటూ ఉంటారు. బాబా పేరు చెప్పినట్లయితే వారు ద్రోహులుగా అయిపోతారు. తర్వాత బాబాను నిందించడానికి కూడా వాళ్ళు ఆలస్యం అనేది చెయ్యరు. ఈ బాబాను నిందించినట్లయితే తక్షణం శివబాబా కూడా వింటారు. బ్రహ్మ ద్వారా చదవకుంటే శివబాబా ద్వారా కూడా చదవలేరు. బ్రహ్మ లేకుండా శివబాబా కూడా వినలేరు కదా. కనుక సాకారాన్ని వెళ్ళి అడగండి అని చెప్తారు. కొందరు మంచి మంచి పిల్లలు కూడా సాకారాన్ని నమ్మరు. ఇతను కూడా పురుషార్థియే కదా అనేలాగా భావిస్తూ ఉంటారు. అందరూ పురుషార్థిలే, కానీ మీరు అనుసరించవలసింది తల్లిదండ్రులను కదా. కొందరు అర్థం చేయిస్తే
అర్థం చేసుకుంటారు. ఎవరి భాగ్యంలోనైనా లేదు అనుకోండి, ఎంత చెప్పినా అర్థం చేసుకోలేరు. సేవాదారులుగా తయారవ్వలేరు. కానీ బుద్ధిని ఒక్క తండ్రి పైన ఉంచాలి. నాలోనే శివబాబా వస్తారు అని చెప్పేవారు ఈ రోజుల్లో చాలామంది వెలువడ్డారు. ఇందులో మీరు చాలా హెచ్చరికగా ఉండాలి అని బాబా అంటున్నారు. మాయా ప్రవేశత చాలా ఉంటుంది. ఎవరిలో మొదట శ్రీనారాయణుడు మొదలైన వారు వచ్చేవారో వారు కూడా ఈరోజు లేనే లేరు. కేవలం ప్రవేశత కారణంగా ఏమీ జరగదు. నన్నొక్కరినే స్మృతి చేయండి అని తండ్రి చెప్తారు. అయితే నాలో వీరు వచ్చారు, వారు వచ్చారు, ఇదంతా కూడా మాయనే కదా. నా స్మృతి లేకుంటే వారికి ప్రాప్తి ఏం జరుగుతుంది? ఎప్పటి వరకు తండ్రితో నేరుగా యోగం ఉండదో అప్పటి వరకు ఉన్నతమైన పదవిని ఎలా పొందగలుగుతారు? ధారణ కూడా ఎలా జరుగుతుంది? తండ్రి చెప్తారు, నన్ను ఒక్కరినే స్మృతి చేయండి, నేనైతే బ్రహ్మ ద్వారానే అర్థం చేయిస్తాను అని శివబాబా అంటున్నారు. బ్రహ్మ ద్వారానే స్థాపన జరిగింది. త్రిమూర్తులు కూడా తప్పకుండా కావాలి. కొందరు బ్రహ్మ చిత్రాన్ని చూసి కోపగించుకుంటారు. మరికొందరు కృష్ణుణ్ణి 84 జన్మలను చూసి గొడవ చేస్తారు. చిత్రాలను చింపేస్తారు కూడా. అరే, ఆ చిత్రాలను తయారు చేసింది తండ్రే కదా. కనుక తండ్రి పిల్లలైన మీకు అర్థం చేయిస్తారు. మర్చిపోకండి, కేవలం తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. బంధనంలో ఉన్నవారు కూడా దుఃఖముతో మొరపెట్టుకోకూడదు. ఇంట్లో కూర్చుని తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. బంధనంలో ఉన్నవారికైతే ఇంకా ఉన్నతమైన పదవి లభించగలదు. పిల్లలైన మీకు జ్ఞానాన్ని ఇచ్చేవారు జ్ఞానసాగరుడు ఒక్కరు మాత్రమే. ఆధ్యాత్మిక జ్ఞానం ఒక్క తండ్రిలో తప్ప వేరెవ్వరిలోనూ లేదు. జ్ఞానసాగరులు ఒక్క పరంపిత పరమాత్మయే. వారినే ముక్తిదాత అని కూడా అంటారు. ఇందులో భయపడే విషయం ఏముంది? తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తారు, పిల్లలు ఇతరులకు అర్థం చేయించాలి. తండ్రి చెప్తారు, నన్ను స్మృతి చేస్తే సద్గతిని పొందుతారు. సత్యయుగంలో అయితే రామరాజ్యం ఉండేది, కలియుగంలో లేదు. సత్యయుగంలో ఒకే రాజ్యం ఉంటుంది. మీలో కూడా ఈ విషయాలు నెంబర్ వారీగా ఉన్నాయి. కొందరి బుద్ధిలో ధారణ అవుతుంది, కొందరి బుద్ధిలో అస్సలు ధారణ జరగదు. వినాశకాలే విపరీత బుద్ధి అని అంటారు. వారు పదవిని పొందలేరు. అందరూ వినాశనం అవ్వాల్సిందే. ఈ పదము తక్కువైనదా? శివబాబా చెప్తారు, వినాశకాలే ప్రీతి బుద్ధి కలవారిగా అవ్వండి. ఇది మీకు అంతిమ జన్మ. ఇక్కడ మీరు ఒకవేళ ప్రీతిని ఉంచుకోకుంటే పదవి కూడా లభించదు. సత్యమైన మనస్సు పైన సాహెబ్ కూడా రాజీ అయిపోతారు. దదీచి ఋషి వలె సేవలో ఎముకను అర్పించాలి. ఎప్పుడైనా ఎవరిపైనైనా గ్రహచారం కూర్చుంటే నషాయే ఎగిరిపోతుంది. ఆ తర్వాత వారికి రకరకాలైన మాయా తుఫానులు వస్తూనే ఉంటాయి. దీనికంటే లౌకికంలోకి వెళ్తే బాగుంటుంది. ఇక్కడ ఏ మజా లేనే లేదు. అక్కడైతే నాటకాలు, సినిమాలు మొదలైనవి చాలా ఉంటాయని వారి నోటి ద్వారానే చెప్తారు. ఎవరైతే ఈ విషయాలకు అలవాటు పడి ఉంటారో వారు ఇక్కడ ఉండలేరు. చాలా కష్టము. పురుషార్థం ద్వారానే ఉన్నతమైన పదవిని పొందగలరు. సంతోషంగా ఉండాలి. ఈ బాబా స్వయంగా చెప్తారు, ఉదయమే లేచి కూర్చోకుంటే నాకు మజానే ఉండదు. పడుకొని ఉండడం ద్వారా అప్పుడప్పుడు నిద్ర కూడా వస్తుంది. లేచి కూర్చోవడం వల్ల మంచి పాయింట్లు వెలువడతాయి, చాలా ఆనందం కలుగుతుంది అని బ్రహ్మ బాబా కూడా చెప్తున్నారు. ఇప్పుడు కొద్ది రోజులే మిగిలి ఉన్నాయి. మనము విశ్వ సామ్రాజ్యాన్ని తండ్రి నుండి తీసుకుంటున్నాము. కూర్చుని దీనిని గుర్తు చేసుకున్నా సరే సంతోషం యొక్క స్థాయి పెరుగుతూనే ఉంటుంది. ఉదయమే చింతన జరిగితే పగలంతా సంతోషంగానే ఉంటారు. ఒకవేళ సంతోషం లేకపోతే
తప్పకుండా తండ్రి పైన ప్రీతి బుద్ధి లేదు అనేది అర్థమైపోతుంది అంటున్నారు బాబా. అమృతవేళ ఏకాంతమైతే చాలా బాగుంటుంది కదా. ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో అంతగా సంతోషం యొక్క స్థాయి కూడా పెరుగుతూనే ఉంటుంది. ఈ చదువులో గ్రహచారం కూర్చుంటుంది, ఎందుకంటే తండ్రిని మర్చిపోతూ ఉంటారు కదా. తండ్రి నుండి వారసత్వం తీసుకోవాలి అంటే మనస వాచ కర్మణ సర్వీసు చెయ్యాలి. ఈ సర్వీసులోనే ఈ అంతిమ జన్మను గడపాలి. ఒకవేళ ఇతర ప్రాపంచిక విషయాల్లోకి వెళ్ళిపోయినట్లయితే మరి ఈ సర్వీసును ఇంకెప్పుడు చేస్తారు? రేపు రేపు అంటూనే మరణిస్తారు. తండ్రి స్వర్గంలోకి తీసుకుని వెళ్ళేందుకే వచ్చారు. ఇక్కడైతే చూడండి, యుద్ధంలో ఎంతమంది మరణిస్తారు, ఎంతమందికి దుఃఖం కలుగుతుంది. అక్కడైతే అసలు యుద్ధాలే జరగవు. ఇవన్నీ అంతిమంలో జరుగుతాయి, అన్నీ సమాప్తం అయిపోతాయి. అనాథలు అలాగే మరణిస్తారు, సనాథలు రాజ్యభాగ్యాన్ని పొందుతారు. మేము మా సంపాదన ద్వారా, మా తనువు మనసు ధనముల ద్వారా మా రాజ్యాన్ని స్థాపన చేస్తున్నాము అని ప్రదర్శనలో కూడా తెలపాలి. మేము ఎవ్వరిని కూడా ధనము భిక్ష అడుక్కోవడం లేదు, అలా అవసరం లేదు కూడా అంటున్నారు బాబా. అనేక మంది సోదరి సోదరులు ఒక్కటిగా కలిసి రాజధానిని స్థాపన చేస్తున్నాము. మీరు కోట్లను జమ చేసి మిమ్మల్ని మీరు వినాశనం చేసుకుంటారు. మేము పైసా పైసా జమ చేసి విశ్వాధికారులుగా అవుతాము. ఎంత అద్భుతమైన విషయమో చూడండి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్. నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. దీనిలో ఫస్ట్ పాయింట్, అమృతవేళ ఏకాంతంలో కూర్చుని బాబాను చాలా ప్రేమగా స్మృతి చేయాలి. ప్రాపంచిక విషయాలను వదిలిపెట్టి ఈశ్వరీయ సేవలో నిమగ్నం అవ్వాలి. సెకండ్ పాయింట్, తండ్రితో సత్యమైన మనస్సును ఉంచుకోవాలి. పరస్పరం ఒకరికొకరు ప్రేయసీ ప్రియులుగా అవ్వకూడదు. ఒక్క తండ్రితోనే ప్రీతిని జోడించాలి, అంతేకాని దేహదారులతో ప్రీతిని జోడించకూడదు. ఈరోజు వరదానము, సర్వశక్తుల సంపదతో సంపన్నముగా దాతగా అయ్యే విధాత వరదాత భవ. సారాంశము, ఏ పిల్లలైతే సర్వశక్తులతో సంపదవంతులుగా ఉంటారో వారే సంపన్న సంపూర్ణ స్థితిని అనుభవం చేస్తారు. వారిలో ఏ విధమైన భక్తితనము లేక బికారీతనం యొక్క సంస్కారము ఉత్పన్నం అవ్వదు. తండ్రి సహాయం కావాలి, ఆశీర్వాదం కావాలి, సహయోగం కావాలి, శక్తి కావాలి. ఈ కావాలి అనే మాట దాత విధాత వరదాత పిల్లలకు శోభించదు. వారు విశ్వములోని ప్రతి ఆత్మకు కూడా ఏదో ఒక దానము లేక వరదానమును ఇచ్చేవారిగానే ఉంటారు. స్లోగన్, ప్రతి ఆత్మకు ఏదో ఒక ప్రాప్తిని చేయించే వచనమే సత్య వచనము. ఈరోజు అవ్యక్త ప్రేరణ, ఎవరు ఎంత కదిలించినా కానీ మీరు మాత్రం చలించకుండా ఉండండి. పరిస్థితి శ్రేష్టమైనదా లేక స్వస్థితి శ్రేష్టమైనదా? ఎప్పుడూ పరిస్థితి దాడి అయితే చేయడం లేదు కదా అని ఆలోచించండి. ఈ పరిస్థితి శక్తివంతమైనదా లేక స్వయం యొక్క స్థితి శక్తివంతమైనదా? ఈ స్మృతి ద్వారా బలహీనుల నుండి శక్తిశాలిగా అయిపోతారు. ఎలాగైతే తపస్వీలైన మీరు ఏకరస స్థితిలో ఏకాగ్రమవుతారో అలా హఠయోగులు ఒంటి కాలిపై నిలబడతారు. కనుక ఏకరస స్థితి ఎక్కడ, ఒంటి కాలిపై స్థితమై ఉండడం ఎక్కడ, ఎంత తేడా ఉందో చూడండి అని బాబా అంటున్నారు. అచ్చా, ఓం శాంతి.